ఏడడుగుల బంధం పార్ట్ 71 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. దుర్గమ్మ గారు అలాగే నవ్వుతూ ఉంటే అందరూ ఒకలా తన వైపు చూస్తుంటే తన మొహం చూసుకున్నాడు అద్దంలో. మాత్రం తేడా లేదు కదా అనుకున్నాడు కృష్ణవర్మ. అమ్మమ్మ చూపులు నిలిచిన వైపు చూసుకున్న కృష్ణవర్మ అతని షర్ట్ లాస్ట్ బటన్కి శ్రావణి హెయిర్ బ్యాండ్ ఇరుక్కుంది. దాన్ని తీయబోయాడు. పాపం రాలేదు కృష్ణవర్మకు. పెళ్ళైన వాళ్ళని ఊరుకోవడం లేదు కదా తమ్ముడు, మరి ఏంటి ఈ దారుణం అంటూ రవివర్మ గారు పెద్దగా నవ్వారు. ధరణి నవ్వుతూ చాలే ఊరుకోండి అన్నది. దేవనాథ్ పక్కపక్క నవ్వాడు. అయినా అలా రబ్బర్ బ్యాండ్ అక్కడ ఉంటే నాకు అర్థమైంది అంటూ కృష్ణవర్మ చెవిలో చిన్నగా అంటూ నవ్వాడు దేవనాథ్. కృష్ణవర్మ ఆనందంగా నవ్వాడు. అవి ఏమీ తెలియని శ్రావణి మామూలుగా కిందకొచ్చి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు కూడా ఇచ్చేవారే లేరా అంటూ పెద్ద గొప్పగా లోపలికి వెళ్ళబోతుంటే అందరికీ కాఫీ టీలు అయ్యాయి అంటూ నవ్వింది ధరణి. గీతిక దేవనాథ్ ఒక పక్కనే కూర్చొని ఉన్నారు. చాలా ముచ్చటగా ఉన్నారు జంట అని విశ్వనాథ్ దంపతులు, శ్రీనివాసరావు గారి దంపతులు, ఆనందరావు గారి దంపతులు ముచ్చటపడ్డారు. కృష్ణవర్మ తన ఇంటికి వెళ్ళి తాతగారికి మందులు వేసి అక్కడ సంగతులు చూసుకొని రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. ఈ మధ్యన స్టైల్గా ఒక క్యాప్ గ్లాసెస్ పెట్టుకొని ఎవరూ గుర్తించలేని లుక్లో ఉంటున్నాడు కృష్ణవర్మ. అనుకున్న సాయంత్రమే విశ్వనాథ్ దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్లతో సుప్రజ కూడా వెళ్ళింది. ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న దేవనాథ్ దంపతులను మాత్రము వాళ్ళ ఇంటికి చేర్చాడు కృష్ణవర్మ. వాళ్లతో శ్రావణి, దేవిక వెళ్ళారు. దుర్గమ్మ గారిని, వసుంధర గారిని డ్రైవర్ ఎప్పుడో వాళ్ళ ఇంటి దగ్గర దింపేశాడు. రాజశేఖర్ నిలయంలో మనుషులు ఉన్నట్టుగానే లైట్లు వేసి ఉన్నాయి. అన్నీ మామూలుగానే ఉన్నాయి. ఆనందరావు గారు, శ్రీనివాసరావు గారు రాజా హాల్లో పడుకొని ఉన్నారు. అక్కడ అందరినీ దింపిన తర్వాత కృష్ణవర్మ రాజశేఖర్ నిలయంలోనే ఉన్నాడు. చాలా పకడ్బందీగా ఎవరు ఎక్కడ ఉన్నది, ఎప్పుడు వెళుతున్నది, ఎలా వెళుతున్నది అన్నది కూడా గుర్తించలేని విధంగా తెలివిగా చేస్తున్నాడు కృష్ణవర్మ. ఇప్పుడు వాళ్ళు వాడే కార్లు కూడా బయట టాక్సీలే. కొత్త జంటకు హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. పేర్లు చెప్పమన్నారు. ధరణి, శ్రావణి, సుప్రజ వాళ్ళు. అలా పేర్లు ముచ్చటగా చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయమే వ్రతం కార్యక్రమాలు సైలెంట్గా రెడీ చేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే వ్రతం స్టార్ట్ అయింది. ఆ సమయానికి అందరూ అక్కడే ఉన్నారు. వ్రతం చాలా చక్కగా జరిగిపోయింది. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి అని అందరికీ చెప్పాడు కృష్ణవర్మ. వ్రతం ప్రసాదం అందరికీ పెట్టింది శ్రావణి. వ్రతం అయిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు బైక్ మీద తమ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు సైలెంట్గా. ధరణి, రవివర్మ తమ ఇంటికి వెళ్ళిపోయారు. వసుంధరాదేవి గారిని తీసుకొని దుర్గమ్మ గారిని, దేవిక, శ్రావణిని, రాజాను కారులో ఇంటి దగ్గర దింపేశాడు కృష్ణవర్మ. జాగ్రత్తగా ఉండాలి సుచరిత అని హెచ్చరించాడు కృష్ణవర్మ. అన్నీ చూస్తున్నాను సార్, ప్రస్తుతానికైతే ప్రాబ్లం కనిపించలేదు అన్నది సుచరిత. ఫోన్ విసుక్కుంటూ తీశాడు మధుభూషణ్. నువ్వెప్పుడో వెళ్ళావు కదా, అసలు అక్కడ సంగతులు ఏంటి, మన మనుషులు ఏమయ్యారు? 2 రోజుల తర్వాత ఆ కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది అని తెలిసింది. కనీసం అప్పుడైనా కానీ పెద్ద వ్యూహం రచించాలి, ఏ ఇబ్బంది లేదు అని సంతోషపడుతున్నారు. ఏమో కానీ బాంబు దాడికి ఒక్కడు బతకడు అని కోపంగా అనుకుంటున్నాడు మధుభూషణ్. ఇక్కడైతే ఏమీ తెలియట్లేదు సార్. ఎవరి ఇంటి దగ్గర కార్లు అక్కడే ఉన్నాయి, ఎక్కడ మనుషులు అక్కడే కనిపించినట్లు ఉంటున్నారు. ఏం జరుగుతుందో సార్ ఏమీ తెలవట్లేదు. మన వాళ్ళు ఏమయ్యారు? ఫోన్లు చేస్తుంటే ఒక్కడు ఎత్తడం లేదు అని చెప్పాడు రియాజ్. నాకు చిరాకుగా ఉంది అని కోపమున్న మధుభూషణ్ దగ్గరకు వాసవి ఫలహారం తీసుకోండి అంటూ ఇచ్చింది. తీసుకుంటే తొందరగా పోతుంది అనుకొని ప్రసాదం చిన్న గ్లాస్తో ఇచ్చేసరికి పానకం అనుకొని చటుక్కున నోట్లో పోసుకున్నాడు మధుభూషణ్. చీ ఏమిటిది అన్నాడు కోపంగా. అయ్యో షష్ఠి గడియాలు వచ్చాయి, కరక్కాయ కషాయం తాగాలి కదా,
కొత్త దంపతులను అందులో దోషాలు ఏమీ లేకుండా ఉంటుందట. యశస్సులో ఏ లోపం ఉండకూడదట. అందుకే పెళ్ళైన కొత్తలో మగవారికి ఇస్తారు మా గుడెం వాళ్ళు ఈ కషాయం అని చెప్పింది వాసవి. మరొక్క మాట, ఈ రాత్రికి మా గుడెంలో మనకు పెళ్ళైన సంబరాలు. ఒక విషయం తెలుసా, గూడెంలో వెలిసిన తల్లికి కూడా కళ్యాణం ఈరోజే. అందుకే మనం ఇద్దరం కూర్చొని పీటల మీద పూజలు చేయాలి, యజ్ఞం చేయిస్తారు, కొండదేవర్ల దీవెన తీసుకోవాలి. ఆ తర్వాత కోయ పిల్లల ఆట, గూడెం వాళ్ళ పాటలు చాలా బాగుంటాయి అని ఎంతో మురిసిపోతూ చెబుతుంది వాసవి. కాదు అనలేకపోతున్నాడు. వారి సంగతి చెప్పి శశిభూషణ్ బాగా భయపెట్టాడు కొడుకుని. ఎక్కువగా చేయకు, అసలే కొండవాళ్ళు కొండను కూడా పిండిని చేయగలవారు. అంతేకాక ఆకుపసరు రాసి అంజనం వేస్తారు. నీ మనసులో ఉన్నదంతా కనిపెట్టేస్తారు, జాగ్రత్త అని తండ్రి హెచ్చరిక గుర్తుకొచ్చింది. అలాగే అంటూ నవ్వాడు మధుభూషణ్. ఏమిటో తెల్లవార్లు కోడిపుంజు మాదిరి రెచ్చిపోయి కునుకు వేయనివ్వకపోతివి. నన్ను ఏదో తక్కువైనట్టు ఇంకా ఏదోలా పెట్టుకుంటారే ముఖం. పైగా నన్ను ఇష్టపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారుగా. ఉండండి, ఇప్పుడే పని మనిషికి అన్ని పనులు చెప్పేసి మీకోసం వస్తాను అంటూ చెబుతున్న భార్య వైపు చూసి, దీని పిచ్చి తగలయ్యా, నాకన్నా పిచ్చగా ఉంది, దీనిని ఎలా వదిలించుకోవాలి? కిందకు వెళ్ళి పూజలు చేయాలన్నా కూడా గూడెంలో అమ్మోరు తల్లికి సంబరాలు, అక్కడే చెయ్యాలా? అమ్మవారి చిన్న విగ్రహం తీసుకెళ్ళి ఆమెకు అక్కడే పూజలు చేద్దాం. ఇక్కడ కొత్తగా మీరు ఏమీ చేయకండి. ఈ అమ్మవారిని కొలిచే విధానాలు వేరే ఉన్నాయట. మా జేజమ్మ చెప్పింది. పిల్ల పాపను కనవలసిన వాళ్ళము, మీరు ఇలా ఉండకండి. అక్కడ ఈ చిన్న అమ్మవారిని పెట్టి ఆ పూజలు కొలుపులు అన్నీ అక్కడే చేస్తారట. మీకు ఏ ఇబ్బంది లేదు అంటూ ఆ పూజను మెల్లగా మాన్పించింది వాసవి. నిజానికి కోడలితో గుట్టుగా ఆ మాటలు చెప్పి మీ వాళ్ళు చెప్పారు అన్నట్లుగా చెప్పు, లేకుంటే మాట వినడు, వంశానికి అరిష్టం అని భయపెట్టేశాడు శశిభూషణ్. అందుకే ఆ పని చేస్తుంది వాసవి. సాయంత్రం 6 గంటలకు గూడెం బయలుదేరారు వాసవి దంపతులు. కారులో నుండి దిగడమే. మధుభూషణ్ వాళ్ళ జంట ముందు ఒక మేకను కోశారు. ఇక అందరూ లైనుగా మేకలు బలి ఇస్తుంటే ఒక్కొక్క దాని తల తెగిపోతున్నాయి. అవన్నీ చూడలేకపోయాడు. ఎంత శాడిస్ట్ అయినా కూడా కాస్త భయపడ్డాడు మధుభూషణ్. రాత్రికి ముచ్చటగా ఇంటికి చేర్చారు కొత్త జంటను. కృష్ణవర్మ రవివర్మ దంపతులు ముందే వచ్చి ఉన్నారు. కావలసినంత వాళ్ళందరూ రావడంతో రాజశేఖర్ నిలయం తలుపులు మూసేశారు. హాలు మధ్యలో మంచం వేయించారు. పాన్పు ఏర్పాటు చేయించారు. పూల బంతి ఆటలు ఆడించారు. ధరణి శ్రావణి ఉంగరాడిన ఆట ఆడించారు. బంగారపు ఉంగరాలు దేవనాదే తీశాడు. అందరూ నవ్వేశారు. ఇక దంపతులకు తాంబూలాలు ఇచ్చారు. విశ్వనాథ్ గారి దంపతులకు, శ్రీనివాసరావు గారి దంపతులకు, ఆనందరావు గారి దంపతులకు, ధరణి వాళ్ళ దంపతులకు 5వ తాంబూలం పని మనిషి జంట తీసుకున్నారు. అలా అన్ని కార్యక్రమాలు హడావిడి లేకుండా చక్కగా జరిపిస్తున్నారు అందరూ. శీఘ్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అంటూ దీవించి వెళ్లారు సుప్రజ, ఆనందరావు. ఇద్దరు కూడా గీతిక దంపతులను చూసుకొని మురిసిపోతున్నారు. శ్రీనివాసరావు గారు, దేవిక ముచ్చటపడ్డారు. ఒక కొడుకు కోడల్ని చూసుకొని అంబికా దంపతులు ఇంకా మురిసిపోయారు. రాజా చిన్నగా టేప్ రికార్డ్ పెట్టాడు. కొత్త జంట ఆనందం కోసం 2 పాటలు అంటూ శ్రావణి అందంగా నాట్యం చేస్తూ కృష్ణవర్మ గారిని కూడా తీసుకెళ్ళింది. శ్రావణి చేస్తున్న నాట్యానికి ఆనందంగా చూశారు అందరూ. ఆ తర్వాత రవివర్మ దంపతులు మంచి పాటకు చక్కగా ఆడి పాడారు. ఆ తర్వాత రాజా ఒక పాట పెట్టేసి వంచేశాడు. 7 అడుగుల బంధం, ఏనాడో వేసిన బంధం, నిన్ను నన్ను పెనవేసిన బంధం, ఎన్నో జన్మల బంధం, ఎన్నెన్నో జన్మల అనుబంధం. ఆ పాటకు కొత్త జంటతో పాటు అందరూ స్టైల్ డ్యాన్స్ వేశారు. గీతికా దంపతులు పెద్ద దంపతులకు నమస్కరించుకొని అక్షింతలు వేయించుకున్నారు. అలాగే దుర్గమ్మ గారికి కూడా నమస్కరించుకున్నారు. ధరణి రవివర్మ పాన్పు గదిని చక్కగా సిద్ధం చేశారు. రవివర్మ అల్లరిగా మాట్లాడుతుంటే ఈ పాన్పు మీకు కాదు అంటూ నవ్వింది ధరణి. నా గది నాకు ఉందిగా, ఏ పాన్పు అక్కర్లేదు, నా వలపుల పానుపు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, మన ఇద్దరికి ఎప్పుడూ సంతోషమే అన్నాడు నవ్వుతూ రవివర్మ. కొత్త జంట వస్తున్నారు, పొరపాటున మీరు తలుపులు బిగించుకోకండి అంటూ దుర్గమ్మ గారు నవ్వేశారు. ఆ మాటలకు అందరూ నవ్వేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కృష్ణవర్మ ఆ రోజు కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు.
గూడెంలో మధుభూషణ్తో చేయిస్తున్న పనులకు అంతే లేదు. ఆచారాలని చెప్పి వారిద్దరిని అమ్మవారి ముందు ఒక బొమ్మల్లా కూర్చోబెట్టి అమ్మవారికి వివాహ వేడుకలు మొదలుపెట్టారు. ప్రతి విషయం ఎంతో మొరటుగా పాతకాలం పద్ధతిలో చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి, కానీ తప్పదు అనుకున్నాడు మధుభూషణ్. ఇంతలో అమ్మవారి పెళ్లి తంతు ముగిసింది. మధుభూషణ్ దంపతులకు మళ్ళీ పెళ్లి చేసినంత పనైంది. మంగళసూత్రం కట్టాక తలంబ్రాలు పోసుకుంటూ ఆనందంగా ఉన్నారు. పెళ్ళయింది. ఇక ఏ గ్రహదోషాలు పట్టకుండా ఉండాలంటే మన గుడి తాలూకు ఎద్దుతో కాసేపు బల ప్రదర్శన చేయాలి అంటూ మధుభూషణ్కి ఒక పెద్ద కుంకుమ బొట్టు పెట్టారు. అలాగే ఆ ఎద్దుకు కూడా పెట్టారు. ఎద్దు కోపంతో కాలు దువ్వుతూ ఉంది. మధుభూషణ్కి పై ప్రాణాలు పైనే పోయాయి. మీ ఆచారాలు తగలయ్యా, ఇలాంటి పనులు చేస్తే పెళ్లి కొడుకు బతికే ఉంటాడా అసలు అంటూ వాసవిని నిదానంగా తిట్టాడు మధుభూషణ్. ఇదంతా నీ మంచి కోసమే అల్లుడు దొర, రోజులు బాగాలేదు అసలే అంటూ ఎద్దుని ఎదుర్కోవడానికి మధుభూషణాన్ని సిద్ధం చేస్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.